చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం, పురాణాల్లో విన్నాం. కానీ సాక్షాత్తు బాలకృష్ణుడు తన అల్లరి పనులతో, లీలలతో అల్లరి చేసిన ఆ పుణ్యభూమిలో అడుగు పెడితే ఎలా ఉంటుంది? ఈరోజు నా ప్రయాణం శ్రీకృష్ణుడు బాల్యానికి సాక్ష్యంగా నిలిచిన గోకులం వైపు. యమునా నది తీరాన ఆ గాలిలో శ్రీకృష్ణుడు వేణుగానం వినిపిస్తున్నట్లుగా ఉండే ఆ అద్భుతమైన ప్రదేశాన్ని నా కెమెరా కళ్ళతో మీకు చూపించబోతున్నాను. అదండి, శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన గోకులాన్ని కలిసి చూద్దాం. ఈరోజు ఈ వీడియోలో మీకు శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన చోటు గోకులాన్ని అయితే మీకు కంప్లీట్గా చూపించబోతున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసి పెట్టుకోండి, అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేసి పెట్టండి. నిజంగా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో, అలాగే చాలా మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను. సరే, మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. మథురా నుంచి గోకులానికి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మథురా బస్ స్టాండ్ దగ్గర మార్నింగ్ కొన్ని షేర్డ్ వెహికల్స్ ఉంటాయి, అంటే కొన్నే ఉంటాయి అన్నమాట. అవి మిస్ చేసుకుంటే మాత్రం మనం సపరేట్గా ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. అక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. గోకులంలో అన్ని దేవాలయాలు చూపించుకొని మళ్ళీ మథురలో మనల్ని వదిలిపెడతారు ఆటో వాళ్ళు. 1500 వరకు ఛార్జ్ చేస్తారు. గోకులంలో దేవాలయానికి మధ్య షేర్డ్ ఆటోస్ కూడా ఉంటాయి. సింగిల్గా వెళ్ళే వాళ్ళకి ఇది ఒక సజెషన్. కాబట్టి నేను 100 రూపాయలకి ఆటో మాట్లాడుకొని మథురా నుంచి గోకులంలో వదిలిపెట్టమని చెప్పాను. మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం బెటర్ మథురాలోనే ఆటో మాట్లాడుకోండి. సింగిల్గా వస్తే నేను ఇప్పుడు ఎలా అయితే వెళ్తున్నానో అలా వెళ్ళిపోండి. ముందుగా మనం మథురాకు చేరుకుంటాం కాబట్టి మథురాలో ఏ దేవాలయాలు చూడాలి, ఏ ఘాట్లు చూడాలి, ఎక్కడ స్టే చేయాలి అనేది మథురా వ్లాగ్లో నేను చాలా క్లియర్గా చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, మన ఛానల్లో వీడియో ఉంది. మనం గోకులంలో ఆలయాలు చూసే ముందు మనకి శ్రీకృష్ణుడు ఇక్కడికి ఎలా వచ్చాడో తెలియాలి. కంసుడి కారాగారంలో శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత శ్రీకృష్ణుడిని రక్షించాలని వాసుదేవుడు ఒక బుట్టలో శ్రీకృష్ణుడిని పెట్టుకొని గోకులంలో నంద మహారాజు ఇంటికి చేర్చాలని అనుకుంటాడు. అలా చేర్చాలనుకున్నప్పుడు రాత్రిపూట పెద్ద వర్షం, ఆదిశేషుడు గొడుగులాగా మారి రక్షిస్తాడు. వాసుదేవుడికి యమునా నది రెండుగా చీలి దారినిస్తుంది. అలా శ్రీకృష్ణుడు ఈ గోకులంలో నంద మహారాజు ఇంటికి చేరుకుంటాడు. సరే, ఇప్పుడైతే నేను గోకులానికి వచ్చేసాను. ముందుగా నేను బలరాముడు జన్మించిన ప్రదేశానికి వెళ్తున్నాను. బలరాముడు దేవకీ మాతకి 7వ సంతానం. అయితే కంసుని నుంచి ఆపద ఉందని యోగమయి మహిం వల్ల పిండంగా ఉన్నప్పుడే దేవకీ మాత గర్భం నుంచి రోహిణీమాత గర్భంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు రోహిణీమాత బలరాముడికి ఇక్కడే జన్మనిస్తుంది. అలా బలరాముడు జన్మించిన ప్రదేశమే ఈ ఆలయం. ఆలయం అయితే చాలా బాగుంది. ఆలయం దర్శనం అయిన తర్వాత వెంటనే నేను మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయి అక్కడ రమణ్ రైతికి ఆటో ఎక్కాను. ఆటో వాళ్ళు 20 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి రమణ్ రైతికి 1.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. రండి, రమణ్ రైతి ఆలయానికి వెళ్ళిపోదాం. ఇదే రమణ్ రైతి ఆలయం. రండి, లోపలికి వెళ్దాం. ఇది శ్రీకృష్ణుడు చిన్నతనంలో అన్న బలరాముడు, చెల్లి సుభద్ర మరియు స్నేహితులతో కలిసి ఆడుకున్న ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు అందరితో కలిసి ఇసుకలో ఆడుకున్నాడనమాట. ఈ శ్రీకృష్ణుడు ఇసుక మీద వేసుకుని ఎలా అయితే ఆడుకున్నాడో అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అలాగే ఆడుకుంటున్నారు. చిన్న లేదు, పెద్ద లేదు, ఎలా ఆడుకుంటున్నారో చూడండి. సరే రండి, ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, చిన్ని కృష్ణుడిని ఆనందింపజేయడానికి భక్తులు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో, కొంతమంది ఎలా పాటలు పాడుతున్నారో. ఈ ఆలయం కరెక్ట్గా మధ్యాహ్నం 12:30 కల్లా మూసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. కాబట్టి ఈ ఆలయాన్ని చూడాలనుకుంటే ఉదయాన్నే వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఉండే సాధువులు సాధన చేసుకోవడానికి ఇక్కడ వుడెన్ హౌసెస్ కూడా ఉన్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. కాకపోతే ఇక్కడ మనం వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా తినండి. రమణ్ రైతి నుంచి బయటికి రాగానే ఎదురుగా జింకల పార్క్ ఉంది. పిల్లలైతే మాత్రం ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రమణ్ రైతి ఆలయం నుంచి కొంచెం ముందుకెళ్తే ఆటో స్టాండ్ ఉంటుంది. మళ్ళీ నేను ఆటో ఎక్కి చౌరాసి కంబ ఆలయానికి వెళ్తున్నాను. ఇదే చౌరాసి కంబ, నంద మహారాజ్ వారి ఇల్లు. నేను అప్పుడు చెప్పాను కదా, శ్రీకృష్ణుడు మథురా నుంచి గోకులానికి ఎలా చేరుకున్నాడో అని. శ్రీకృష్ణుడు చేరుకున్న ఇల్లు ఇదే. చౌరాసి అంటే 84, కంబ అంటే స్తంభం. సరిగ్గా ఇక్కడ 84 స్తంభాలు ఉంటాయంట. శ్రీకృష్ణుడు
గోకులానికి వచ్చిన తర్వాత నుంచి దాదాపు 4 ఏళ్ళు వచ్చే వరకు ఈ ఇంట్లోనే అన్న బలరామునితో సహా పెరిగాడు. కంసుడు మాత్రం చిన్ని కృష్ణుని చంపడానికి ఈ గోకులానికి పూతనని శకటాసురుణ్ణి పంపించింది ఈ ఇంటికే. చిన్ని కృష్ణుడు వాళ్ళని చంపింది కూడా ఇక్కడే. ఇదంతా చూసిన నందమహారాజు ఇక్కడ శ్రీకృష్ణుడికి అపాయం ఉందని ఈ ఇంటిని వదిలేసి శ్రీకృష్ణుని తీసుకొని బృందావనానికి వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు నందగావ్ అని పిలుస్తారు. ఆ నందగావ్కి వెళ్ళినప్పుడు 4 ఏళ్ల నుంచి శ్రీకృష్ణుడు పెరిగిన ఇంటిని గోవర్ధన్ గిరి వీడియోలో చూపిస్తాను. వాసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకొని ఇక్కడికి వచ్చారని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ శ్రీకృష్ణుని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యశోదామాతకు పుట్టిన యోగమయిని తీసుకొని ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దారి, ఇదే దారి గుండా మళ్ళీ వెళ్ళిపోయారంట. యోగమయి అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. అలాగే ఈ ఆలయానికి పక్కనే గోశాల కూడా ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. చాలా ఆవులు ఉంటాయి, అలాగే చాలా క్యూట్గా కూడా ఉంటాయి. ఈ చౌరాసి కంబా ఆలయం నుంచి ఉక్కల్ బంధన్ జస్ట్ 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పదండి వెళ్ళిపోదాం. ఇదే ఉక్కల్ బంధన్ ఆలయం. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు అల్లరి చేస్తున్నాడని యశోదామాత రోలుకి కట్టేస్తుంది. ఆ రోలుని మీరు కూడా దర్శించుకోండి. అక్కడి నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కి బ్రహ్మాండ్ ఘాట్కి వెళ్తున్నాను. జస్ట్ 1 కిలోమీటరే ఈ ఉక్కల్ బంధన్ ఆలయం నుంచి బ్రహ్మాండ్ ఘాట్. ఇదే బ్రహ్మాండ్ ఘాట్. గోకులం వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ఘాట్. ఇక్కడ విశిష్టత ఏంటంటే బలరాముడు యశోదాదేవితో శ్రీకృష్ణుడు మట్టి తిన్నాడని చెప్పినప్పుడు యశోదాదేవి శ్రీకృష్ణుడిని మన్ను తిన్నావా అని అడిగితే తినలేదని అబద్ధం చెప్తాడు. సందేహం వచ్చి యశోదాదేవి నోరు తెరవమని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు తన నోట్లో అండపిండ బ్రహ్మాండాన్ని మొత్తం చూపిస్తాడు. అలా శ్రీకృష్ణుడు నోట్లో విశ్వాన్నంతా చూపించిన ప్లేసే ఈ బ్రహ్మాండ్ ఘాట్. ఇక్కడే పక్కనే ఆలయం కూడా ఉంటుంది. దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ యమునా నది వ్యూ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మనం దాదాపు ఒక 2 గంటలు ఇక్కడే గడపొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మాండ్ ఘాట్ బయటికి అంటే మెయిన్ రోడ్ లోకి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చింతాహరన్ మహాదేవ్ ఆలయానికి వెళ్తున్నాను. మీరు కూడా ఇక్కడికి వస్తే ఈ ఆలయాన్ని అస్సలు మిస్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ టెంపుల్. బ్రహ్మాండ్ ఘాట్ నుంచి ఆటోలు ఉంటాయి. 1 కిలోమీటరే కాబట్టి నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు సింగిల్గా వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా నడవలేననుకుంటే మాత్రం ఆటో ఎక్కి వెళ్ళిపోండి. ఇదే చింతాహరన్ మహాదేవ్ ఆలయం. శ్రీకృష్ణుడు మథురలో పుట్టి గోకులంలో పెరుగుతున్నాడని తెలుసుకున్న మహాశివుడు చూడ్డానికి వచ్చి స్వయంగా వెలిసిన క్షేత్రం. యశోదాదేవి శ్రీకృష్ణుడి నోట్లో బ్రహ్మాండాన్ని చూసిన తర్వాత ఆనందంతో పాటు ఆందోళనకు కూడా గురైంది. అలా ఆందోళనకు గురైన యశోదాదేవి మహాదేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఆందోళనని తీసివేశాడట. అందుకే ఈ స్వయంభులింగానికి చింతాహరన్ మహాదేవ్ ఆలయం అని పేరు వచ్చింది. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి చింత ఉన్నా కానీ ఇక్కడికి వస్తే పోద్దని భక్తులు నమ్ముతారు. నిజంగా ఈ ఆలయంలోకి వస్తేనే ఒక పాజిటివిటీ. ఆలయంలో శివుని దర్శనం చేసుకున్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్రహ్మాండ్ ఘాట్ దగ్గరికే వెళ్ళిపోయాను. ఆ బ్రహ్మాండ్ ఘాట్ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి రావల్ వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. అందుకని చెప్పేసి నేను బ్రహ్మాండ్ ఘాట్ నుంచి ఆ జంక్షన్ దగ్గరికి వెళ్తున్నా. మీరు ఇదంతా ఎందుకు నేను నడవలేను అనుకుంటే ఈ బ్రహ్మాండ్ ఘాట్ దగ్గర ఆటోలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఆటోలు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రావల్కి తీసుకెళ్లి అక్కడ రాధాదేవి జన్మస్థానాన్ని చూపించుకొని ఆటో వాళ్ళు మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెడతారు. దాదాపు ఒక 800 వరకు ఛార్జ్ చేస్తారు. అందుకే నేను సర్వీస్ ఆటో కోసం జంక్షన్ దగ్గరికి వెళ్తున్నా. ఇదే జంక్షన్. ఈ జంక్షన్ నుంచి రావల్కి 8 కిలోమీటర్లు చూపిస్తుంది. కానీ నేను ఇక్కడ లోకల్ పీపుల్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి గావుశాల వరకు ఒక ఆటో ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆటో మారి వెళ్ళాలి అని చెప్పారు. అందుకే నేను ఈ జంక్షన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గావుశాల వరకు ఒక ఆటోలో వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి రావల్ మెయిన్ రోడ్లో దిగాను. ఆటో వాళ్ళు మొత్తం 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడైతే దింపేశాడండి. 20 రూపీస్ తీసుకున్నాడు. పర్లేదు. ఇక్కడ ఆచి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్ళాలి. మనం ఇక్కడికి బడ్జెట్లో రావాలంటే మాత్రం అంటే లోకల్ పీపుల్ని అడుగుతూ కొంచెం ఆటోలు మారుతూ అట్లా రావాలి. ఇక్కడంతా ఎర్రమట్టి రోడ్డు ఉంది చూడండి. నేను ఆటో దిగాను కదా, ఆటో దిగిన దగ్గర నుంచి రాధారాణి జన్మస్థానం 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ రోడ్లో వెళ్తుంటే భయం వేస్తుందండి. ఎందుకో తెలుసా, ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ స్కూటర్లు అన్నీ స్పీడ్గా వెళ్తున్నాయి. టైర్ కానీ స్కిడ్ అయ్యి ఒక రాయి తగిలిందా ఇక్కడే పడుకోవడమే. ఫైనల్లీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత
టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. రాధారాణి జన్మస్థలం. ఇదే రాధాదేవి పుట్టిన ప్రదేశం. చాలా మంది బర్సానాలో పుట్టారు అనుకుంటారు. బర్సానాలో రాధాదేవి పెరిగారు. తండ్రి వృషభాను మహారాజుకి, తల్లి కీర్తిదాదేవికి ఇక్కడే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన రాధాదేవి జన్మించారు. రాధాదేవిని దర్శించుకోండి. దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ ఆలయం చాలా బాగుంది. పక్కనే గోశాల కూడా ఉంది. వెళ్ళినప్పుడు మీరు కూడా చూడండి. ఇక్కడ మొత్తం చూసిన తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఆటో ఎక్కి మళ్ళా మథుర బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయా. ఇంతటితో మన గోకులం యాత్ర పూర్తయింది. వచ్చే వీడియోలో గోవర్ధన్ గిరిని, బర్సానాని, నందగావ్ని చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.